మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మహేష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎంపీసీ స్టూడెంట్స్ కోసం, బైపీసీ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్స్ ఎప్పుడు, అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, సిలబస్ ఏంటి, ఇవన్నీ మనకు విడుదల చేశారు. సో నేను ఫస్ట్ ఎంపీసీ గురించి అండ్ బైపీసీ గురించి బోత్ ఎంపీసీ గురించి ఎంపీసీ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఎప్సెట్ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎక్కడ మిస్టేక్స్ చేయొద్దు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎలా చూసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఖచ్చితంగా పేరెంట్స్ మీ ఇంట్లో ఇంటర్ చదివే స్టూడెంట్స్ ఉంటే లేదా స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలి. దాని మీద కరెక్ట్గా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకొని మరీ అప్లై చేయలేదన్నమాట. అప్లై చేయలేడు, అక్కడ మార్క్ చేయలేదు, తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉంటుంది. ఒక స్టూడెంట్ పీడబ్ల్యూడి అతడు పిహెచ్ ఉంది, అది పెట్టలేడు అనమాట. ఎందుకంటే సరే నేను చదివి తెచ్చుకుంటాను, ఇటువంటి మిస్టేక్స్ చేయకండి, మీ దగ్గర ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు ఎలా చూసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే గూగుల్లో ఏపీ సెట్స్ అని క్లిక్ చేయండి. ఏపీ సెట్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ అనమాట. సెట్స్ 2026 నోటిఫికేషన్ అని క్లిక్ చేయండి, మీకు ఇలా వస్తుంది ఇక్కడ ఓకే. ఏపీ సెట్స్ ఇక్కడ వచ్చింది చూడండి, ఏపీ సెట్స్, దీన్ని క్లిక్ చేయండి. అందరు ఎప్సెట్ అని టైప్ చేస్తుంటారు. ఏపీ సెట్స్ ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్స్ అంటే. సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్లో రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఏపీ ఎప్సెట్ 2026, ఏపీ ఈసెట్ 2026 అని కనిపిస్తుంది. ఏపీ మనకు కావాల్సింది ఏంటి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం కావాల్సింది ఏంటంటే ఎప్సెట్. ఇందులో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బైపీసీ, సింపుల్గా చెప్పాలంటే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేనేం చేస్తున్నా, దీన్ని క్లిక్ హియర్ టు గో ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీకు సింపుల్గా టోటల్ ఇన్ఫర్మేషన్ మేము ఏ యూట్యూబ్ మీద డిపెండ్ కావాలనుకోవట్లేదు, మేమే తెలుసుకోవాలనుకుంటున్నాము అని అంటే మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ అని ఉంది. ఓకే, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. సో దీని ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ ఇంజనీరింగ్ అని వచ్చింది. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఇది క్లిక్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ అగ్రికల్చర్ ఫార్మసీ, మీరు ఒకవేళ బైపీసీ స్టూడెంట్స్ అయితే దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఏది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. నాకు ఇంజనీరింగ్ సిలబస్ తెలియాలి, ఎంపీసీ వాళ్ళ సిలబస్ ఏందో తెలియాలి అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సిలబస్ అని క్లిక్ చేయండి. నాకు బైపీసీ స్టూడెంట్, నేను బైపీసీ సిలబస్ తెలవాలంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ సిలబస్ అని క్లిక్ చేయండి. వెరీ క్లియర్ ఇస్తారు వెబ్సైట్లో, మీరు ఎక్కడ ఎవరి మీద డిపెండ్ కావద్దు, మీరే తెలుసుకోవచ్చు వెరీ క్లియర్గా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఎంపీసీ గురించి చెప్తాను, నెక్స్ట్ బైపీసీ గురించి కూడా చెప్తాను. ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ఫర్ ఇంజనీరింగ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేద్దాం. ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకేనా. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇంజనీరింగ్ అనమాట, ఇంజనీరింగ్ ఇది ఓకే. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది ఓకే. సో ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ కోర్సులు చేయొచ్చు, అందరి బీటెక్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇవేనా, ఇంకేమైనా చేయొచ్చా అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ రిలీజింగ్ టు ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయొచ్చు, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేయొచ్చు. మై డియర్ స్టూడెంట్స్, కొద్దిమందికి ఎంపీసీ అయ్యి ఉండి నేను బయోటెక్నాలజీ సైడ్ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయొచ్చు, అది బైపీసీ అనే కాదు ఓకేనా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూడండి, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారనమాట. బీ ఫార్మసీ, ఫార్మ్ డి ఓకేనా. సో ఇలా చేయొచ్చు అనమాట. అంటే ఇది బీఎస్సీ, మీ టార్గెట్ ఏంది బీటెక్ అనుకోండి ఇది ఓకే. బీఎస్సీ ఇక బీ ఫార్మసీ, ఫార్మ్ డి ఇవి చేయొచ్చు అనమాట దీంట్లో ఓకే. సో ఇప్పుడు మీకు లాస్ట్ డేట్ చెప్తున్నా, అప్లికేషన్కి లాస్ట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంది అంటే March 7th ఉంది. March 7th లాస్ట్ డేట్ అనమాట. విత్ లేట్ ఫీజ్ ఏమో 1000 రూపీస్ కడితే 12th, 2000 కడితే 17th, 4000 కడితే 21, 10,000 కడితే 26, ఇంతవరకు వెళ్ళొద్దులేండి, ముందే అప్లై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ కూడా మీరు అనుకున్న ప్లేస్లో పడుతుంది, ముందే అప్లై చేయండి. సో నేను ఫాస్ట్గా జస్ట్ 10 minutesలలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకి ఎవరు JNTU కాకినాడ కండక్ట్ చేస్తుంది
ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 08842359599 లేదా 08842342499కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఏపీ ఎప్సెట్ 2026 గురించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు? ఫిబ్రవరి 3rd రోజు ఇచ్చిండ్రు. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 4th నుంచి చేయొచ్చు, కానీ యాక్చువల్గా ఈరోజు ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ తెలుసు కదా 7th March. ఇది ఫీజెస్ లేట్ ఫీజు గురించి. ఓకే, నెక్స్ట్ డౌన్లోడ్ ఆల్ టికెట్ ఎప్పుడు అని అంటే April 28, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 28 రోజు. ఓకే, కరెక్షన్ చేసుకోవడానికి కూడా డేట్స్ ఇచ్చారు 26, 28 మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ ఎప్పుడు? 12th May 12th ట్యూస్డే టు 15th May వరకు ఉంటుంది, ఫ్రైడే వరకు. అండ్ 18th మండే 18th May, 12th అండ్ 15th అండ్ 18th. ఓకే, ఇంజనీరింగ్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏమో 19th to 20th May 20th. రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి ఎప్పుడు ఇస్తారు అంటే May 23rd. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీకి May 25th. రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడు అంటే June 1st వస్తాయి అనమాట. ఇది దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫీ టు పేడ్ ఈచ్ అబ్జెక్షన్ రేజ్డ్ ఇన్ ఏ క్వశ్చన్. మీకు ఏమన్నా నేను పెట్టిందే కరెక్ట్, మీరు ఇచ్చిన కీ రాంగ్ అనుకుంటే మీరు 300 రూపీస్ కట్టి మనము తీసుకోవచ్చు అనమాట. అంటే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. దాని గురించి ఎగ్జామ్ తర్వాత నేను చెప్తాను క్లియర్గా. సో ఇక్కడ ఇంకేమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటే ఇది ఆల్రెడీ చెప్పాను ఈ కోర్సెస్ గురించి. ఓకే, మీకు 9 to 12 ఉంటుంది, 2 to 5 ఉంటుంది. ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఎగ్జామ్స్, ఆన్లైన్ మోడే ఉంటుంది. 9 to 12 అండ్ 2 to 5 ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మ్యాథమెటిక్స్ ఏమో 80 ఉంటుంది, టోటల్ 160 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ 80 ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ అనమాట. సో మనకు ఐపీ వెయిటేజ్ కూడా ఉంటుంది ఇందులో. నేను దాని గురించి కూడా తర్వాత చేసే ప్రయత్నం చేస్తాను వీడియో. ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ఎప్సెట్, ఇది మనకు తెలుసు. ఇంటర్ ఉండాలి, ఎంపీసీ ఉండాలి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయితే. ఓకే, సో ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంటుంది. లోకల్ స్టూడెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో 9th, 10th, 11th, 12th ఆంధ్రప్రదేశ్లో చదివితే మీరు అది దానికి లోకల్. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 రీజన్లు ఉంటాయి కదా సార్, ఒకటి ఎస్వీ ఉంటుంది, ఒకటి ఏయూ ఉంటుంది అని అంటే మీరు ఎస్వీ రీజన్లో 9th, 10th, 11th, 12th చదివి 4 years 12th కంటే ముందు 4 years ఏ స్టేట్లో చదివితే, ఏ ప్లేస్లో చదివితే అది మీకు లోకల్ అవుతుంది అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను ఇక్కడ. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు 800. ఓకే, ఫర్ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 700 అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే 750 ఉంది. ఇది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఓకే ఇది సెంటర్స్. ఓకే, రీజనల్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకసారి చూసుకోండి రీజనల్ సెంటర్స్. అండ్ ఇక్కడ ఇంకా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఏపీ వెబ్సైట్. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. మనం ఆన్లైన్లోనే చేయాలి. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కెప్ట్ రెడీ ఫర్ ఫిల్లింగ్ డీటెయిల్స్ డ్యూరింగ్ ఆన్లైన్ సబ్మిషన్. ఆన్లైన్ సబ్మిషన్ చేయాలంటే మీ దగ్గర ఆల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉండాలి, సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ ఉండాలి, ఇంటర్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ ఉండాలి, ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th మేము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుని ఉండాలి, ఆధార్ నెంబరు, పిహెచ్ఈ ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది పెట్టండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్ టు 1 lakh ఆర్ అప్ టు 2 lakhs ఆర్ మోర్ దాన్ 2 lakhs ఏది ఉంటే అది పెట్టండి. దాన్ని బట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. రేషన్ కార్డ్, స్టడీ ఆర్ రెసిడెన్స్ రిలవెంట్ సర్టిఫికేట్. కొద్దిమంది ఏం చేస్తారంటే స్టూడెంట్ బయటికి వెళ్ళేసి వస్తారు, అంటే వేరే స్టేట్కి వెళ్ళేసి వస్తారు. సో మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ అని ప్రూఫ్ చూపించుకోవాల్సి వస్తుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మేము ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాము, ఆంధ్రప్రదేశ్లోనే పెరిగాము, ఆంధ్రప్రదేశ్లోనే చదువుకున్నాం, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే మీ స్కూల్ని బట్టి గుర్తుపడతారు, కాలేజీని బట్టి. ఓకే, ఆన్లైన్ సబ్మిషన్. మీకు ఆన్లైన్ సబ్మిషన్ గురించి కూడా నేను చెప్తాను క్లియర్గా మీకు డైరెక్ట్గా. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎప్సెట్ ఎగ్జామ్ 25% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. ద క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఫర్ ది ఏపీ ఎప్సెట్ 2026 ఇస్ 25% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ కన్సిడర్ ఫర్ ది ర్యాంకింగ్. అంటే ఇప్పుడు 160 మార్క్స్ ఉన్నాయి కదా, 160లో 25% అంటే ఎంత? 40 మార్క్స్ ఉంటాయి. 40 మార్క్స్ రావాలన్నమాట ఓవరాల్గా. సో ఇది ఏపీ ఎప్సెట్ రిజల్ట్స్, ఎవాల్యుయేషన్, ర్యాంకింగ్, దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో దీని గురించి వీడియో చేస్తాను, ఎందుకంటే దీంట్లో ఐపీ వెయిటేజ్ ఇవన్నీ ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అలాట్మెంట్ సీట్స్ గురించి,
ఓకే, అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి వీటి ఎగ్జామ్ అప్పుడు చెప్తాను. మీకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేను చెప్పాను చూడండి, అవి ఖచ్చితంగా పెట్టుకోండి. ఇవంతా మామూలు. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే పాయింట్ టు పాయింట్ చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్. ఓకే, ఇక్కడ మీకు సిలబస్ గురించి కూడా ఇచ్చారు. రివైజ్డ్ ప్రొఫార్మా యాజ్ పర్ జియో ఏంది ఇది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇది మీకు కమ్యూనిటీ అండ్ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీకు అవసరం అయితేనే లేండి, ఇది అందరికి అవసరం కాదు. ఓకే, ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఇవన్నీ ఇచ్చారు. ఒక్కసారి ఇందులో మీకు ఏదన్నా డౌట్ వచ్చి మీకు ఏదన్నా అరే ఈ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అంటే ఈ రూల్స్ ఒకసారి చదవండి. ఏపీ వెబ్సైట్ 2026 సిలబస్ కూడా ఇచ్చారు, వెరీ క్లియర్గా డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, మ్యాథమెటిక్స్ సిలబస్ ఇచ్చారు చూడండి, ఇది ఆల్జిబ్రా ఇవన్నీ మ్యాథమెటిక్స్ సిలబస్ ఒక్కసారి చూసుకోండి, మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి. మొత్తం మ్యాథమెటిక్స్ సిలబస్. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ సిలబస్ కూడా ఇచ్చారు. ఇందులోకి ఎంచే క్వశ్చన్స్ ఇస్తారు, దీని దాటి అస్సలు వెళ్ళరు. ఓకేనా, సిలబస్ మారిందంటారని కొద్దిమంది ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందంటే దీన్ని ప్రింట్ తీసుకోండి. ఓకే, ఫిజిక్స్ సిలబస్ ఇది. నెక్స్ట్ కెమిస్ట్రీ సిలబస్, ఇది కెమిస్ట్రీ సిలబస్. ఓకే, టోటల్ మనకు 36 పేజెస్ ఉంది, వెరీ క్లియర్గా ఒక్కసారి ఇది చూసుకోండి. అండ్ ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఫిజిక్స్ చూడండి, ఇవి ఇంపార్టెంట్. మోడల్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఇలా ఇచ్చారు, ఒకసారి దీన్ని ఒకసారి చూడండి. ఓకేనా, అండ్ డెఫినేషన్ ఆఫ్ లోకల్ అండ్ నాన్ లోకల్ కొంచెం ఒక నార్మలైజేషన్ ప్రొసీజర్ ఇవన్నీ మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఇదండి వీడియో. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్తగా అప్లికేషన్ ఇవ్వండి. సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఒక్కసారి ఫిల్ చేసి మీ రిజర్వేషన్ మాత్రం మిస్ చేసుకోకండి. మీ రిజర్వేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వండి, దాని బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ. ఓకేనా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా యూస్ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, జేఈ మెయిన్స్ కానీ, ఐఐటీ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, వెబ్సైట్ కౌన్సిలింగ్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్, సిలబస్, ట్రిక్స్ ఇవన్నీ మన ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.